ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ కనిపిస్తున్నది. 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చిండట. త్వరలోనే మరో 5 కూడా ఇచ్చే అవకాశం ఉందట. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. తెలిసిందే కదా మనందరికీ. గూడెం మహిపాల్ రెడ్డితో స్టార్ట్ చేస్తే ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, ఇంకెవరెవరు ఇంకా ఉన్నారు కదా అంతా బ్యాచ్. సో వీళ్ళంతా పార్టీ మారిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు. సో వీళ్ళందరి మీద బీఆర్ఎస్ కోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టులో దీని మీద ఎంక్వైరీ జరిగింది. సుప్రీంకోర్టు ఏమన్నది, 3 months లోపు మేము ఆర్డర్ ఇస్తున్న ఈ రోజు నుంచి 3 నెలల లోపు స్పీకర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి మీరు తక్షణమే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది. 3 నెలల లోపు అంటే November 30th ఏదో డేట్ వస్తుంది. 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ని ఆదేశించింది. ఆ నిర్ణయం ఎట్లుండాలి? అనర్హత వేటు వేయండి అనేం కోర్టు చెప్పలే. అనర్హత వేటేస్తారా మీకున్న గ్రౌండ్స్ ప్రకారంగా, లేదు మీకు అసెంబ్లీ సెక్రటరీకి, అసెంబ్లీ స్పీకర్కి ఇచ్చిన బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లను తిరస్కరిస్తారు. ఏదో ఒకటి జరగాలి. సో అందులో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ కూడా ఆ 10 మందికి నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యిండు.